నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తిరుపతి, చిత్తూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు కొనసాగుతున్న అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ. ఏలేరు ఆధునీకరణను జరగకపోవటం వల్లే ఇంతటి విపత్తు. వైఎస్ షర్మిల. నందిగం సురేష్ కుటుంబానికి జగన్ అండగా నిలిచారని, దానికే టీడీపీ నేతలు గావు కేకలు పెడుతున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జగన్ సమావేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చంద్రబాబు సర్కార్ విస్మరించిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు, నారా లోకేష్ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ప్రజల గోడు పట్టించుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆ ప్రతిచర్య ఎలా ఉంటుందనేది రేపే చూస్తారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకిపూడు గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. యావత్ పోలీసు మొత్తం వాళ్ళతో కలిసే ఉన్నారు, అలా డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇలా గంట సేపు దాడి చేసారు, వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేసారు. మా గేట్లు ధ్వంసం చేసారు, నా ఇంటి అద్దాలు పగలగొట్టారు, నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళతో భయపడేది ఏం లేదు. కౌశిక్ రెడ్డి సింహం సింగిల్గానే నిల్చుంటాడని చెప్పిండు. సింహం సింగిల్గానే నిల్చున్నాడు. నా ఎంటిక కూడా వాళ్ళు పీకలేకపోయిండు, నా ఎంటిక కూడా పీకలేకపోయిండు. ఖచ్చితంగా రేపు దీనికి ప్రతిచర్య డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారు కదా, ఇప్పుడు లైవ్గా మీడియా సాక్షిగా మీరు అందరు కూడా కెమెరాలు పెట్టిర్రు. మీ అందరు సాక్షిగానే నేను బయట పెట్టిన, సిపి గారికి ఫోన్ చేసిన. ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా? ఒక్కరన్నా వచ్చిండ్రా? పట్టించుకుర్రా? గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది వీళ్ళు చేసిన పని. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్న మిగిలేటోడా? నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు, కౌశిక్ రెడ్డి అలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను.
101% ఐఎమ్ టెలింగ్ యూ, రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా, నీకే అంత తీటుంటే నాకు ఎంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం, మీ ఇంటికి బరికి వస్తారు. రేపు చూస్తారు మీరు ప్రతి చర్య ఎట్లుంటుందో. రేపు అరే బతుకొచ్చి నేను నికార్సైన తెలంగాణ బిడ్డని, నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని, తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు, నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే, అదే గాంధీ గుర్తుపెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. నువ్వు వెయిట్ అండ్ వాచ్, నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా, రాసి పెట్టుకోను. మాజీ ఎంపీ నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారని, దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబు అయితే ఏకంగా ఒక ముద్దాయిని చూడటానికి జైలుకు వెళ్లారని వైఎస్ జగన్ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకన అంటూ దుయ్యబట్టారు. ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా? దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్న చూపు, అందుకే అలా మాట్లాడారని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెంది ఒక దళిత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి దళితుల మనోభావాలను ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా, మీరు అధైర్యపడొద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు. ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావుకేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా. స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప? అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన. ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? అంటే పేదవాడిని పలకరించడానికి, మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవటం, పూడిక తీయకపోవటం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు. ప్రతి ఎకరాకు 30,000 చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆల్రెడీ చెట్లు గట్ట అన్ని బలిచిపోయి ఇలా దగ్గరికి దగ్గర నొక్కి మేడం అటు పైనుంచి గండి కూడా సేలు. అలాగని చాలాసార్లు కాంతులు పెట్టాం మేడం. అసలు రైతుల బాబులకు అలం పెట్టుకుంటారు మేడం. ఆ ఏరు అదే. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్, ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్తు, ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం. ఇంత నిందమ్మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి. కెనాల్స్ మీద ఎవరే కానీ వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు. ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే కనీసం 30,000 అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు. 30,000 ఖర్చు పెట్టాం, మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా, ఇన్పుట్ సబ్సిడీ అయినా
ఏవి మాకు అందలేదు. మొత్తం అప్పులు తెచ్చి, అరువు తెచ్చి, కొట్లల్లో మందుల దగ్గర అయితేనేమి, విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని ఈరోజు మేము అప్పు తెచ్చి మరి కనీసం 30,000 రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది. కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుటపడేది, పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే. నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది, లేకపోతే రైతు భరోసా వచ్చినా రైతులకే వస్తుంది. కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన బోట్ల తొలగింపునకు జలవనరుల శాఖ అధికారులు అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ 3 రోజులుగా కొనసాగుతోంది. అండర్ వాటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 12 అడుగుల నీటి లోపలికి వెళ్లి పడవలను స్కూబా బాటి కత్తిరిస్తోంది. 12 అడుగుల నీటి లోపలికి వెళ్లి పడవలను స్కూబా టీం కత్తిరిస్తోంది. ఒక్కొక్క పడవ 40 టన్నుల బరువు ఉండటంతో కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి పొడవైన ముక్కలు ముక్కలుగా చేసి పైకి తీసే అవకాశం ఉంది. ఈ బోట్ల తొలగింపునకు ముందే ఇంజనీర్లు 4 ప్లాన్లను రూపొందించుకున్నారు. అందులో మొదటి ప్లాన్ అయిన క్రేన్ల సాయంతో పైకి తీసే ప్రయత్నం విఫలమైంది. దీంతో తదుపరి చర్యలపై సమాలోచన చేశారు. తిరుమల శ్రీవారిని 35 చిన్న కథ కాదు చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి నివేదా థామస్, నటుడు విశ్వదేవ్, దర్శకుడు నందికిషోర్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను మొదటిసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని నివేదా తెలిపారు. ఈ సందర్భంగా నివేదాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి మాజీ మంత్రి రోజాని టార్గెట్ చేశారు. లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు అని నీకు ఎలా తెలుసు అని రోజాని ఆయన ప్రశ్నించారు. లోకేష్ ఎక్కడ ఉంటాడో మాకు తెలుసా, నీకు తెలుసా అని కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలేదా, నీ ఫోటో పెట్టింది నేను కదా అని కౌంటర్ ఇచ్చారు. లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడా? నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా? లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా, నీకు తెలుసుమే? నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా. ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఎవర్రా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్ గా చెప్తాడు. ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట. హైదరాబాద్ లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. సైబర్ నేరాలపై బాపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ అహ్మద్ జానీ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు 1930 నెంబర్కు కాల్ చేయాలని పేర్కొన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్ లింక్స్ను ఓపెన్ చేయవద్దని, బ్యాంకు నుండి ఫోన్లు చేస్తున్నాం, డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము, ఓటీపీ చెప్పండి అని కాల్ చేసిన వారికి ఆధార్ కార్డు నెంబర్ చెప్పవద్దని వివరించారు. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, సైబర్ క్రైమ్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ బారిన పడి చాలామంది మోసపోతూ డబ్బులు పోగొట్టుకుంటూ ఫైనాన్స్గా ఎంతో లాస్ పొందుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాటిని నివారించవచ్చు. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయవద్దు. 1. 2 ఓటీపీ నెంబర్లు చెప్పమని ఎవరు చెప్పినా అడిగినా దయచేసి చెప్పవద్దు. సైబర్ క్రైమ్స్ రకరకాలుగా జరుగుతోంది. మీకు లాటరీలో డబ్బులు వచ్చాయని, లేదు మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేదు టెలిగ్రామ్ ద్వారా మీకు టాస్క్ ఇస్తున్నామని, దాన్ని చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కొన్ని రకాల మోసాలు జరుగుతూ ఉన్నవి. దయచేసి ప్రజలు గమనించాలి. అదేవిధంగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే 1930కి కాల్ చేస్తే ఆ డబ్బులు హోల్డ్ చేయబడతాయి. అదేవిధంగా మా దగ్గరకు వస్తే వెంటనే కేసు కట్టి ఆ హోల్డ్ అయిన డబ్బులు ఎవరి నుంచి అయితే పోయినవో వెంటనే వాళ్ళకి తెప్పించే విధంగా. వేలేరుపాడు మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు.